ఒకటి రైతుల్లో విల్లింగ్నెస్, మళ్లీ మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తే మాకు లాభసాటిగా తయారవుతుందనేది చాలా ముఖ్యం. రైతుల్లో అలాంటి ఆలోచన వచ్చింది, దానికి చాలా సంతోషపడుతున్నా. అదే సమయంలో దీన్ని టేక్ ఆఫ్ చేయడానికి ఆర్గనైజేషన్ ఏదైతే ఈ రోజు రైతు సాధికార సంస్థ చాలా సమర్థవంతంగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి ముందుకు తీసుకుపోతున్నారు. ఈ సందర్భంగా డాక్రా మహిళల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బ్రహ్మాండమైన పని చేస్తున్నారు. డేటా ఎంట్రీ గాని, అదే మరిగా వ్యవసాయం కూడా నేచురల్ ఫార్మింగ్ లో కూడా డాక్రా సంఘాలు ముందుకున్నారు. వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. ఇది అయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో లోటు కనపడేది, ఆర్గానిక్ సర్టిఫికేషన్, నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ లేకపోతే ఈ రోజు చాలా మంది వచ్చేస్తున్నారు, ఏదో ఆ పేరు పెట్టేసి అది అమ్మేయడం. దానివల్ల వినియోగదారుల్లో ఎవరైతే ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకుంటారో, నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ తినాలనుకుంటారో వాళ్ళకే కన్ఫ్యూజన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా కొన్ని ఆర్గనైజేషన్స్ తయారైనాయి. ఈ రోజు మొత్తం సర్టిఫికేషన్ కూడా పర్ఫెక్ట్ గా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ అయితే చాలా సిస్టమేటిక్ గా చేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి ఆర్గనైజేషన్స్ దగ్గర 40-50 దాకా వచ్చాయి. 10% నేచురల్ ఫార్మింగ్ అంతా కూడా హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఎప్పుడూ ఒక ఎకో సిస్టమ్ అంటాను. రైతులు పంట పండించాలి, దీన్ని మార్కెటింగ్ తీసుకెళ్లాలి, దీన్ని సర్టిఫికేషన్ చేయాలి, అక్కడి నుంచి అమ్మాల్సిన అవసరం చాలా ఉంది.